మండల కేంద్రం కపిలేశ్వపురం గ్రామంలో గల అపోస్తాలిక్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా చర్చిలో సంఘ కాపరి మండల కో-అప్డేట్ సభ్యులు కోర్మిల్ యేసురత్న ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగే వందలాదిగా క్రీస్తు విశ్వాసులు తరలివచ్చి సంఘ కాపరి యేసురత్నం బోధనలు శ్రద్ధగా విన్నారు. పాపుల రక్షణయుడైన యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళి ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యేసు రత్నం బోధించారు. కారణ జన్ముడైన యేసుక్రీస్తు పాపుల రక్షణ కొరకు సిలువ వేయబడి 3 రోజులు సమాధి వేయబడ్డారని వివరించారు. 3 రోజుల అనంతరం సమాధి నుండి సజీవంగా బయటికి వచ్చిన క్రీస్తు ప్రపంచ మానవాళికి రక్షకుడిగా నిలిచారన్నారు. క్రిస్మస్ వేడుకలలో యువత ఉత్సాహంగా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణం విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామం నుండి వందలాది మంది తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. కుమార్తె గ్రేసీ వచ్చి చదువుతుంది. మత్తయి సువార్త నుండి 25 వరకు చదువు. యేసుక్రీస్తు జనన విధి మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమె ఇతర ప్రాంతములలో ఉంటున్నవారు, మన పొరుగు గ్రామాల్లో ఉంటున్నవారు, కొందరు ఇతర పట్టణాల్లో ఉంటున్నవారు, ఇతర రాష్ట్రములలో ఉంటున్నవారు కూడా ఈరోజు కొందరు మనతో ఏకీభవిస్తూ ఉన్నారు. వారికి గ్రామంలో ఉన్న బంధువర్గం అలాగే ఇక్కడ నుండి కొందరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనతో పాటు ఈ వేడుకలో చాలా ఆసక్తిగా పాలు పంపులు పంచుకుంటున్న మీ అందరికీ యేసయ్య పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాత్రి అభిమానులుగా వచ్చుచున్నవారు, క్రొత్తవారిగా మొదటిసారిగా వచ్చుచున్నవారు కొందరున్నారు. మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానమును పలుకుచు మీ అందరికీ శుభములు, యేసయ్య పుట్టిన రోజు సందర్భముగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఒకరికి ఒకరు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఒకరికొకరు చెప్పుకోండి, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అబ్బాయి.